అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. సో, ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్‌గానే మీతో కాల్ మాట్లాడతాను. మీరు జీడీ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, రన్నింగ్ గురించి, మెడికల్, ఎగ్జామ్ మీ ఇష్టం. ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు నేను ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను. మీరు మాట్లాడొచ్చు నాతో డైరెక్ట్‌గా. అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి బార్డర్ డిస్ట్రిక్ట్‌లు, నక్సల్ డిస్ట్రిక్ట్, జనరల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి క్యాస్ట్ వైజ్, కేటగిరీ వైజ్, స్టేట్ వైజ్ మొత్తము మేలు, ఫీమేలు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాడు నోటీస్‌కి సంబంధించి. ఇప్పుడు ఆ నోటీస్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా నేను చెప్తాను. మొదటగా దీనికంటే ముందుగా తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏమంటే ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి మాత్రమే నక్సల్ ఇచ్చాడు. ఇంకేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనకు రీజన్ తెలీదు. ఇంకంతే, ఇంక రావు. అదొకటే నక్సల్ జిల్లా. తెలంగాణకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, తర్వాత వచ్చి ములుగు. ఈ రెండు సంబంధించి జిల్లాలకు మాత్రం నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ ఇచ్చాడు. ఇంకా దేనికి లేదు. మనకు బార్డర్ ఏరియాస్ లేవు. ఉండేది ఒకటి జనరల్, మిగతాటి ఇంకోటి నక్సల్. సో, మిగతా అన్ని జనరలే. ఆంధ్రప్రదేశ్లో ఒకటి మినహాయించి మిగతా అన్ని జనరలే. తెలంగాణకు 2 మినహాయించి మిగతా అన్ని జనరలే. ఈసారి గట్టి పోటీ ఉంటుంది. సో, ఏమంటే ఇప్పుడు నక్సల్లో ఉన్న వాళ్ళకి జాబులు, ముందైతే లాస్ట్ ఇయర్ నక్సల్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, జాబులు కూడా అయిపోయింది. ఇంకా ఈసారి నక్సల్లో రాదు. ఇంకా జనరల్లో గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చున్నాడు కాబట్టి. ఓకే. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంచెం జూమ్ చేస్తాను, కనిపించట్లేదు మీకు సరిగా. ఓకే, ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించి 271 పోస్టులు ఇచ్చినాడు. ఇది మెయిల్ కేటగిరీకి సంబంధించి జనరల్ ఏరియాకి సంబంధించిన వేకెన్సీస్. ఇందులో బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి వచ్చి 43 ఇచ్చాడు, ఎస్టీకి వచ్చి 19 ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చి ఓబీసీకి వచ్చి 73 ఇచ్చాడు, ఈడబ్ల్యూసీకి వచ్చి 27 ఇచ్చాడు, యుఆర్కి వచ్చి 109, టోటల్ వచ్చి 270 పోస్టులు ఇచ్చాడు. నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి 21, ఎస్టీకి 9, నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం జూమ్ చేస్తాను, కనిపించట్లేదు సరిగా మీకు. సిఎస్ఎఫ్కి ఎస్సీ 21, ఎస్టీకి 9, ఓబీసీకి 35, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 13, యూఆర్కి 53, మొత్తం 131 పోస్టులు అనేది మెయిల్ కేటగిరీకి సంబంధించి ఇచ్చాడు. నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్సీకి 37 జనరల్ డిస్ట్రిక్ట్ ఇవంతా, ఎస్టీకి వచ్చి 16, ఓబీసీకి వచ్చి 62, ఈడబ్ల్యూసీకి వచ్చి 23, యూఆర్కి వచ్చి 92, మొత్తం 230 పోస్టులు అనేది సిఆర్పిఎఫ్కి సంబంధించి ఇచ్చినారు. నెక్స్ట్ ఓకే, కొంచెం నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్బికి సంబంధించి చూద్దాం. ఎస్ఎస్బికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్సీకి 2, నెక్స్ట్ వచ్చి ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూసీకి 2, యూఆర్కి వచ్చి 7, టోటల్ 17 పోస్టులు అనేది ఉన్నాయి ఎస్ఎస్బికి సంబంధించి. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్సీకి 8, ఎస్టీకి 4, నెక్స్ట్ వచ్చి ఓబీసీకి 14, ఈడబ్ల్యూసీకి 5, యూఆర్కి 21, టోటల్ 52 పోస్టులు ఉన్నాయి. అస్సాం రైఫిల్కి సంబంధించి ఎస్సీకి 4, నెక్స్ట్ ఎస్టీకి 2, ఓబీసీకి 6, నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూఎస్కి 2, యూఆర్కి 9, టోటల్ 23 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. ఎస్ఎస్ఎఫ్ 8 లేదు. నెక్స్ట్ ఎన్సీబీ కూడా 8 లేదు. ఇందులో నేను ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చానో పోస్ట్ లేదని చెప్పి అవద్దండి. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. సడన్గా మార్పులు చేర్పులు జరిగితే మళ్ళీ దొరికిపోతారు గట్టిగా. సో, మీరు లేకపోయినా సరే పెట్టండి ప్రిఫరెన్స్. ఇందులో మొత్తం టోటల్ వేకెన్సీస్ ఎస్సీకి 115, ఎస్టీకి వచ్చి 51, నెక్స్ట్ ఓబీసీకి వచ్చి 195, ఈడబ్ల్యూసీకి వచ్చి 72, యూఆర్కి వచ్చి 291, మొత్తం 724 పోస్టులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెయిల్ జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనమాట. నెక్స్ట్ తెలంగాణకి వెళ్ళిపోదాం మనం. తెలంగాణ జనరల్కి సంబంధించిన మెయిల్ కేటగిరీకి సంబంధించి త్రిపుర. ఓకే, తెలంగాణకు సంబంధించి ఎస్సీ కేటగిరీకి 31, ఎస్టీ కేటగిరీకి 14, ఓబీసీకి వచ్చి 52, ఈడబ్ల్యూసీకి వచ్చి 19, ఓకే, ఈడబ్ల్యూసీకి వచ్చి 19, యూఆర్కి వచ్చి 78, 194 పోస్టులు అనేది వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్ఎఫ్కి సంబంధించి మొత్తం 194 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి 16,
15, ఎస్టీకి వచ్చి 6, ఓబీసీకి వచ్చి 25, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 9, యూఆర్కి వచ్చి 38 పోస్టులు అనేది ఉన్నాయి. మొత్తం 93 పోస్టులు అనేది సిఎస్ఎఫ్కి సంబంధించి అనేది ఉన్నాయి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి సంబంధించి చూద్దాం. సిఆర్పిఎఫ్కి ఎస్సీకి 26, ఎస్టీకి వచ్చి 11, ఓబీసీకి వచ్చి 44, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 16, యూఆర్కి వచ్చి 67, 164 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట సిఆర్పిఎఫ్కి సంబంధించి. నెక్స్ట్ ఎస్ఎస్బికి సంబంధించిన వేకెన్సీస్ చూద్దాం. ఎస్ఎస్బికి సంబంధించిన పోస్టులు ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 3, నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్కి 5, మొత్తం టోటల్ 12 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించిన వేకెన్సీస్ చూద్దాం. ఐటీబీపీకి సంబంధించి ఎస్సీకి 6, ఎస్టీకి 3, నెక్స్ట్ వచ్చి ఓబీసీకి 10, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 4, నెక్స్ట్ యూఆర్కి 15, టోటల్ 38 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ అస్సాం రైఫిల్కి సంబంధించి చూద్దాం. అస్సాం రైఫిల్కి సంబంధించి ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 2, యూఆర్కి వచ్చి 6, టోటల్ 17 పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగతా ఎస్ఎస్ఎఫ్ కానీ ఎన్సీబీ కానీ ఏటి లేదు ఇందులో. ఎస్సీకి 83, ఎస్టీకి 36, ఓబీసీకి 139, ఈడబ్ల్యూఎస్కి 51, యూఆర్కి 209, టోటల్ 518 పోస్టులు తెలంగాణకు సంబంధించిన జనరల్ కేటగిరీకి సంబంధించిన జనరల్ మేల్కి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. ఇది జనరల్కి సంబంధించి. నెక్స్ట్ నక్సల్ డిస్టిక్ వెళ్ళిపోదాం. నక్సల్ ఏటి లేవు, వేకెన్సీస్ కూడా లేవు. మొత్తం ఆడవాడు మొత్తం తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్నంత రేంజ్ ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించి 6 పోస్టులు, ఎస్సీకి ఎస్టీకి వచ్చి 2, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్కి 3, యూఆర్కి 14, టోటల్ 34 పోస్టులు ఉన్నాయి. ఇందులో సిఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీ 3, ఎస్టీకి 1, నెక్స్ట్ వచ్చి ఓబీసీకి 4, నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూఎస్కి 2, యూఆర్కి వచ్చి 7, టోటల్ 17 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్ 3, యూఆర్కి వచ్చి 11. నెక్స్ట్ టోటల్ 29 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బికి వచ్చి ఓబీసీకి 1, యూఆర్కి 1, టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీకి 1, ఈ ఐటీబీపీకి సంబంధించి ఎస్సీకి 1, ఈ ఓబీసీకి 2, యూఆర్కి 3, టోటల్ వచ్చి 6 ఉన్నాయి. ఏమంటే ఒక జిల్లానే ఉంది కాబట్టి వాళ్ళని పెద్ద పోస్టులు కూడా ఇవ్వలేదన్నమాట. సో దానికి మనం ఏం చేయలేము. ఆల్రెడీ చెప్పేసాను ఐటీబీపీకి సంబంధించి. నెక్స్ట్ ఏఆర్కి సంబంధించి ఏఆర్కి ఎస్సీకి 1, నెక్స్ట్ ఓబీసీకి 1, యూఆర్కి 1, టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. ఇంక మీది ఏదేటి లేదు. ఇంకా టోటల్ సంబంధించి వేకెన్సీస్ ఎస్సీకి 16, ఎస్టీకి 5, ఓబీసీకి 25, ఈడబ్ల్యూఎస్కి 8, యూఆర్కి 37, టోటల్ 91 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. మేల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్టిక్ సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోదాం. తెలంగాణకు సంబంధించి ఫస్ట్ బీఎస్ఎఫ్కి సంబంధించి తెలంగాణ భద్రాద్రిగూడెం, ములుగు 2 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ ఇవి. తెలంగాణకు సంబంధించిన నక్సల్ డిస్టిక్ బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూసీకి 5, యూఆర్కి 20, టోటల్ 49 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 6, ఈడబ్ల్యూసీకి 2, యూఆర్కి 10, మొత్తం 24 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఓబీసీకి 11, ఈడబ్ల్యూసీకి 4, యూఆర్కి 16, టోటల్ 40 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్బికి సంబంధించి ఎస్సీకి 8 లేదు, ఎస్టీకి 1 ఉంది, ఓబీసీకి 1 ఉంది, ఈడబ్ల్యూసీకి 8 లేదు, ఈడబ్ల్యూసీకి వచ్చి యూఆర్కి 1 ఉంది, టోటల్ 3 పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్బికి సంబంధించి. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి చూద్దాం. ఐటీబీపీకి సంబంధించి ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూసీకి 8 లేదు, నెక్స్ట్ యూఆర్కి 5, టోటల్ 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అస్సాం రైఫిల్కి సంబంధించి ఎస్సీకి 1 ఉన్నది, ఎస్సీకి 1 ఉంది, ఎస్టీకి 8 లేదు, ఓబీసీకి 1 ఉంది, ఈడబ్ల్యూసీకి 8 లేదు, యూఆర్కి 2 ఉన్నాయి, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మొత్తం ఎస్సీకి 21, ఎస్టీకి వచ్చి 10, ఓబీసీకి 34, ఈడబ్ల్యూసీకి 11, యూఆర్కి 54, టోటల్ 130 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. ఇది నక్సల్ డిస్టిక్ సంబంధించిన ఆంధ్ర తెలంగాణ మేల్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి చూద్దాం. వీళ్ళకి చెప్పాల్సిన పనిలో ఏటి లేదంటే మొత్తం ఖాళీగా ఉంది పూర్తిగా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నక్సల్కి సంబంధించి ఇది బార్డర్కి సంబంధించి, బార్డర్ మనకు అవసరం లేదు మేల్కి సంబంధించి. ఫీమేల్కి అది చూద్దాం. ఫీమేల్ ఎక్స్క్లూడింగ్ నక్సల్ మిలిటరీ బార్డర్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఓకే,
ఫీమేల్కి సంబంధించి బీఎస్ఎఫ్ అమ్మాయిలు జనరల్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూసీకి 5, యూఆర్కి 19, టోటల్ 48 పోస్టులు ఉన్నాయి. సిఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూసీకి 2, యూఆర్కి 6, టోటల్ 15 పోస్టులు అనేది ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్సీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూసీకి 1, యూఆర్కి 2 ఉన్నాయి. మొత్తం 5 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్బి 8 లేవు. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూసీకి 8 లేదు, యూఆర్కి 5, టోటల్ 9 పోస్టులు ఉన్నాయి. ఇది ఐటీబీపీకి సంబంధించి. నెక్స్ట్ ఏఆర్కి సంబంధించి చూద్దాం. ఏఆర్కి సంబంధించి 8 లేదు, ఎస్సీకి 8 లేదు, ఎస్టీకి 8 లేదు, ఓబీసీకి 1 ఉంది, యూఆర్కి 1 ఉంది, ఈడబ్ల్యూసీకి 8 లేదు. మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్కి 8 లేదు, ఎన్సీబీకి 8 లేదు. ఎస్సీకి 12 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి, ఎస్టీకి 5, టోటల్ ఇవి. ఓబీసీకి వచ్చి 21, ఈడబ్ల్యూసీకి వచ్చి 8, యూఆర్కి వచ్చి 33, టోటల్ 79 పోస్టులు అనేది జనరల్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి. ఇప్పుడు జనరల్ డిస్టిక్ తెలంగాణ కేటగిరీ, తెలంగాణ వాళ్ళ అమ్మాయిలకి సంబంధించి తెలంగాణ జనరల్ డిస్టిక్ అమ్మాయిలకు సంబంధించి చూద్దాం. ఈ తెలంగాణకు సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి 6, ఎస్టీకి 2, ఓబీసీకి 9, నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూసీకి 3, యూఆర్కి 14, టోటల్ 34 పోస్టులు ఉన్నాయి. బీఎస్ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి సిఎస్ఎఫ్ ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 3, ఈడబ్ల్యూసీకి 1, యూఆర్కి 4, టోటల్ 10 పోస్టులు అనేది ఉన్నాయి. సిఎస్ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ సిఆర్పికి వచ్చి చూద్దాం. సిఆర్పికి సంబంధించి ఎస్సీకి 1, ఎస్టీ 8 లేదు, ఓబీసీకి 1, ఈడబ్ల్యూసీకి 8 లేదు, యూఆర్కి 2, టోటల్ 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్బి 8 లేదు. ఐటీబీపీకి సంబంధించి ఎస్సీ 1, ఎస్టీ 8 లేదు, ఓబీసీ 2, ఈడబ్ల్యూసీకి 8 లేదు, యూఆర్కి 3, టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీకి సంబంధించి అయింది. నెక్స్ట్ అసారీపీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ 8 లేదు, ఓబీసీకి 1 ఉంది, ఈడబ్ల్యూసీకి 8 లేదు, యూఆర్కి 1 ఉంది, టోటల్ 2 పోస్టులు. నెక్స్ట్ వచ్చి ఓకే, ఇంకా ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ 8 లేదు. ఎస్సీకి 9, ఎస్టీకి 3, ఓబీసీకి 16, ఈడబ్ల్యూసీకి వచ్చి 4, ఇంకా యూఆర్కి 24, టోటల్ 56 పోస్టులకు సంబంధించి ఫీమేల్ జనరల్ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ లాస్ట్ ఫీమేల్ నక్సల్ ఏరియాకి సంబంధించి వెళ్ళిపోదాం. సో నక్సల్ ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, దాంట్లోనే నెక్స్ట్ తెలంగాణ 2 ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన అమ్మాయిలకు సంబంధించి నక్సల్ ఏరియాకి సంబంధించిన వేకెన్సీస్. ఆంధ్రప్రదేశ్లో బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీకి 1 పోస్ట్ ఉంది, ఎస్టీకి 8 లేదు, ఓబీసీకి 2 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి 1 పోస్ట్ ఉంది, యూఆర్కి 2 పోస్టులు ఉన్నాయి, టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. సిఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ 8 లేదు, ఓబీసీ 1 ఉంది, యూఆర్కి 1 ఉంది, టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి సంబంధించి యూఆర్కి ఒకే 1 పోస్ట్ ఉంది, ఇంకే కేటగిరీ లేవు. ఎస్ఎస్బీకి అసలు ఏమీ లేవు. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి వెళ్దాం. ఐటీబీపీకి సంబంధించి పాపం 1 పోస్ట్ ఉంది, ఇంకా ఏఆర్కి 8 లేవు, 1 కూడా లేవు. నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ ఎలాగ ఉండదో, ఎన్సీబీ ఎలాగ ఉండదో, ఎస్సీకి 1, మొత్తం టోటల్ పోస్టులు, ఓబీసీకి 3, ఈడబ్ల్యూసీకి 1, యూఆర్కి 5, టోటల్ 10 పోస్టులు ఉన్నాయి అంతే. అమ్మాయిలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్టిక్ సంబంధించి వీళ్ళు ఒక డిస్టిక్ ఉంది కాబట్టి ఏటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి వెళ్ళిపోదాం. తెలంగాణకు సంబంధించిన నక్సల్ డిస్టిక్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి తెలంగాణలో బీఎస్ఎఫ్ ఎస్సీ కేటగిరీ 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2, నెక్స్ట్ ఈడబ్ల్యూసీకి 1, యూఆర్కి 4, టోటల్ 9 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్ఎఫ్ తర్వాత సిఎస్ఎఫ్ ఎస్సీ, ఎస్టీకి 8 లేదు, ఓబీసీకి 1 ఉంది, ఈడబ్ల్యూసీకి 1 ఉంది, యూఆర్కి 1 ఉంది, టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ యూఆర్కి 1 ఉంది, ఇంక 8 లేదు. ఎస్ఎస్బి 8 లేదు. ఐటీబీపీ 1 పోస్ట్ ఉంది. ఇంకా ఎన్సీబీ ఏది ఎస్ఎస్ఎఫ్ 8 ఉండదు. నెక్స్ట్ వచ్చి మొత్తం పోస్టులు 1, ఎస్సీ 1, ఎస్టీకి 1, ఓబీసీకి 3, నెక్స్ట్ ఈడబ్ల్యూసీకి 2, యూఆర్కి 7, టోటల్ 14 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. ఇది వాళ్ళు ఇచ్చిన సంబంధించిన జనరల్, నక్సల్, బార్డరు ఇచ్చారనమాట. సో ఇది సంబంధించిన వ్యాకెన్సీస్ డీటెయిల్స్. ఈ వ్యాకెన్సీస్ కన్ఫర్మ్ కాదు, వ్యాకెన్సీస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు వ్యాకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ మామూలు విషయం కాదు 39,000 పోస్టులు ఒకేసారి రావడం అంటే. సో దీన్ని మనసులో పెట్టుకొని బాగా అనేది ఈసారి పోయిన ఛాన్స్ కంటే ఈ ఛాన్స్ ఇంకా బెటర్ ఛాన్స్ చూసుకొని బాగా కష్టపడి చదివినారంటే జాబ్ కొడతాం. థ్యాంక్ యూ. జై హింద్.